నమస్తే భక్తి ప్రేక్షకులకి స్వాగతం. కుంభమేళా రాబోతోంది. దీనికి సంబంధించిన అనుమానాలు, నియమాలేంటి? అలాగే ఎప్పుడు వెళ్ళాలి? ముఖ్యమైన తిథులు ఏమన్నా ఉన్నాయా? ఇలాంటివన్నీ కూడా మీకు తెలియజేసేందుకు ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో బెనారస్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. సో కుంభమేళా మామూలుగా అయితే వింటూ ఉంటాం. ఇక్కడికి ఎక్కువగా సాధువులు కానీ, అక్కడ తపస్సు లేదా ఇంకా అక్కడి వాళ్ళు కానీ ముఖ్యంగా వెళ్తూ ఉంటారని ఇది వరకు ప్రచారంలో ఉండేది. మామూలుగా మనలాంటి వాళ్ళు లేదా మాలాంటి వాళ్ళు వెళ్ళాలి అని అంటే గనక అది మంచి రోజులుగా చెప్పలేము. ఎందుకంటే మొత్తం వాళ్ళే ఉంటారు గనక మనలాంటి వాళ్ళు వెళ్ళకూడదు, మామూలు జనాలు వెళ్ళకూడదు అనేది కూడా ఒకటుంది. నిజంగానే అది అపోహ. ఇప్పుడు కూడా కొంతమంది వెళ్ళాలి అని అంటున్నారు, కొంతమంది వెళ్ళొద్దు అంటున్నారు. అలాగే కొత్తగా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళు ఈ కుంభమేళాకి వెళ్ళేప్పుడు ఏవన్నా నియమాలు పాటించాలి అని అంటారా? నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. మీరు చాలా చక్కని ప్రశ్న వేశారు. కుంభమేళాలో ప్రతి ఒక్కరూ అంటే వీలైనటువంటి వారందరూ కూడా వెళ్ళవచ్చు, ఎటువంటి తప్పు లేదు. ప్రతి ఒక్కరూ అని ఎందుకు చెప్తున్నాము అంటే గనక ఆ ప్రదేశంలో అంత గొప్ప శక్తి ఉన్నది. ఆ ప్రదేశానికి అనేక ప్రదేశాల నుంచి చాలా గొప్ప గొప్ప మహిమాన్వితమైనటువంటి వ్యక్తులు వచ్చి స్నానం చేస్తూ ఉంటారు. ఆ మహిమాన్వితమైనటువంటి వ్యక్తుల యొక్క వీక్షణ కానీ, వారి స్నానం చేస్తున్నప్పుడు మనం కూడా వారి పక్కనే ఉండి స్నానం చేసినట్లయితే వారి యొక్క తపోబలం కానీ, అయితే వారి ఆశీర్వచన ఫలితం కానీ, వారి యొక్క ఆ ప్రేమ స్వరూపంగా చూచేటువంటి నేత్రముల యొక్క దృష్టి కానీ మన మీద పడినప్పుడు మన దోషాలు తొలగిపోవటానికి చాలా ఉపయోగపడుతుంది. కొంతమంది ఇక్కడికి వెళ్ళవద్దనో ఇప్పుడు వెళ్ళకూడదనో ఇలా చెప్తూ ఉంటారు. దీనిలో ఎటువంటి వెడితే వచ్చినటువంటి నష్టము లేదు, లాభం ఉన్నది. వెళ్ళకపోవటం మూలకంగా నష్టం ఉంది, కానీ వెడితే మాత్రం నష్టం లేదు. అంటే ఈ వయసు వాళ్ళే మామూలుగా కాశీ అని అంటే కనుక ఈ వయసు వాళ్ళే వెళ్తారు అనని ఒక నానుడి ఉంది. ఐ మీన్ 60 ఏళ్ల వయసులో వెళ్తారు అనని. కానీ నిజంగా దీనికి ఏజ్ క్రైటీరియా ఉందంటారా? ఎవరైనా వెళ్ళొచ్చు? ఇక్కడ ఏజ్తో సంబంధం లేదు, కానీ కొన్ని శరీరానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఉన్నటువంటి వారు వెళ్లకుండా ఉంటే మంచిది. కారణం ఏంటంటే వాతావరణం ఇప్పుడు చలిగా ఉంటుంది. రెండవది పసిపిల్లలతోనూ చిన్న చిన్న పిల్లలతోనూ ఉన్నప్పుడు తొందరపడి పిల్లల్ని తీసుకుని వెళ్లకుండా ఉండటం మంచిది. తర్వాత వయోవృద్ధులు, బాగా వయసు వచ్చినటువంటి వాళ్ళు కూడా వెళ్లకుండా ఉండటం మంచిది. అది కూడా మంచిది అని చెప్పడానికంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి మనం చెప్తున్నాం. ఇప్పుడు వారి వారి ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి కుటుంబానికి మన వల్ల ఇబ్బందులు పడి మళ్ళీ హాస్పిటలైజేషన్ అయ్యి ఇట్లాంటివన్నీ కూడా అవ్వకుండా ఉండటానికి మనము ఈ యొక్క విధి విధానాన్ని చెప్తున్నామే తప్ప, వెళ్ళగలిగిన శక్తి ఉండి వారికి శారీరకంగా అన్ని రకాలుగా బాగుంది, మేము వెళ్తాము, మాకేమీ కాదు అనుకున్నటువంటి వాళ్ళకి చక్కగా వెళ్ళవచ్చు. మంచిగా అక్కడికి వెళ్ళి ఆ తీర్థస్థానాన్ని మనం చేయవచ్చు. అందులో దాన్ని తీర్థరాజము అని అంటారు, ప్రయాగరాజ్. కాబట్టి దాన్ని తీర్థరాజము అంటారు. తీర్థరాజంలో ఉండేటువంటి ప్రయాగరాజ్లో జరగబోయేటటువంటి ఈ సంవత్సరం జరిగే కుంభమేళాకి అందరూ చక్కగా వెళ్ళి సంప్రదాయ పద్ధతిగా వెళ్ళటం, సంప్రదాయ పద్ధతిగా అక్కడ స్నానం ఆచరించడం, మళ్ళీ తిరిగి సంప్రదాయబద్ధంగా మన గృహానికి చేరుకోవటం, అది తీర్థవిధి యొక్క కార్యక్రమం. అయితే ఇక్కడ పుష్కరాలు కూడా వస్తూ ఉంటాయి. అలాగే కుంభమేళా అని ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు కదా. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటంటారు? ఇప్పుడు పుష్కరాలు అంటేనమ్మా ప్రతి సంవత్సరము ఒక్కొక్క నదికి వస్తూ ఉంటుంది. మనం అలాగే గంగా నది, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, కావేరి, ఇలా బ్రహ్మపుత్ర, సరస్వతి నది, మనం ఇలా చెప్తూ ఉంటాం. యమునా నది, ఇలాగా 12 నదులకి 12 సార్లు పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఇవి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి. దీనిలో కూడా అనేక మంది దేవతలు వచ్చి విశేషంగా ఆ తీర్థంలో ఆ సమయంలో స్నానం చేస్తూ ఉంటారు. అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గురువులు కానివ్వండి, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో గోదావరి నది ఉన్నది, తుంగభద్ర నది ఉన్నది,
అలాగే కృష్ణా నది కూడా ఉన్నది. ఈ ప్రాంతంలో సంచరించేటువంటి మహిమాన్వితమైనటువంటి గురువులు కానివ్వండి, లేతే చక్కని సిద్ధాంతకర్తలు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా దీని విశేషం ఇది అని చెప్పి అక్కడ పుష్కర స్నానం చెయ్యండి అని చెప్పి వారి వారి శిష్యులతో పాటు జనాలందరికీ కూడా, భక్తాదులందరికీ, సమస్త మానవాళికి ఉపయోగపడేటువంటి సమాచారాన్ని అందిస్తూ ఆ సమయంలో అక్కడ స్నానం చేస్తూ ఉంటారు. అది ఆ నది యొక్క పుట్టినరోజు కింద మనం చెప్పవచ్చు దీన్ని. అంటే ఇప్పుడు మనకి ప్రతి సంవత్సరం పుట్టినరోజు వస్తుంది కాబట్టి ఈ పుట్టినరోజు వచ్చినప్పుడు మనం పండుగ చేసుకుంటున్నట్టుగానే ఆ నదికి కూడా మనం పుట్టినరోజు పండుగ చేయటంలో అంతరార్థం, అంటే మనుషులకు అర్థమయ్యేటట్టుగా నేను మీకు ఈ పుట్టినరోజు అనే పదాన్ని ఇక్కడ వాడటం జరిగింది. కానీ ఇక్కడ కూడా సర్వదేవతలు ఆ నదిలో స్నానం ఆడతారు, యోగులు స్నానం ఆడతారు. దానిలో ఎటువంటి తక్కువ ఏమీ లేదు కుంభమేళాకి పుష్కరానికి కూడా. ఇది కూడా 12 సంవత్సరాలకే వస్తుంది, కుంభమేళా కూడా 12 సంవత్సరాలకే వస్తుంది. అయితే ఇప్పుడు మీరు అడిగారు కుంభమేళాకి విశేషం ఏమిటి అని. ఈ కుంభమేళా విశేషం ఏమిటయ్యా అంటే, ఇప్పుడు ప్రయాగరాజులో జరుగుతుంది కుంభమేళా. ఈ కుంభమేళాలో ప్రయాగరాజులో జరిగేటువంటి కుంభమేళాలో విశేషం ఏమిటయ్యా అంటే, మనకి ఒక సంవత్సరం ఈజ్వల్ టు దేవతలకి ఒక రోజు. సో 144 దేవతలకి సంవత్సరాలు లెక్క అనుకోండి. ఇప్పుడు అట్లాంటి లెక్క కలిగిన విశేషమైనటువంటి ఇది కుంభమేళ. ఇది ఆ ప్రయాగరాజుకి విశేషప్రదమైనటువంటిది. అంటే అన్ని సంవత్సరాలకి జరిగేటువంటి అందుకని దీని మహాకుంభ అనే పేరుతో మనకి ఈ సంవత్సరం మహాకుంభమేళ అనేటువంటిది జరుగుతుంది అనమాట. అంటే మనకి 365 రోజులు కలిపితే దేవతలకి ఒక రోజు. ఇలాంటివి ఎన్ని సంవత్సరాలు అయి ఉన్నాయి? సో అలాంటి వాటిల్లో విశేషప్రదంగా ఇన్ని సంవత్సరాలు జరిగినది కాబట్టి దేవతలకి మనుషులకి మధ్య కాల సమయము ఆ పంచాంగ గణన ప్రకారంగా ఈ సంవత్సరం ఇక్కడ ప్రయాగరాజులో ఉన్నదానికి ఇంత గొప్ప విశేషప్రదమైనటువంటి చరిత్ర కలిగిన రోజున మనం ప్రారంభం జరుగుతుంది కుంభమేళ. అయితే మొదటి రోజు ఎప్పుడండి ఇది కుంభమేళ? మనకి మకర సంక్రాంతి పండుగ మనం తెలుగు వారికి బాగా. ఒకటి ఈ మకర రాశిలోకి కొన్ని గ్రహాలు, అలాగే కుంభమేళ అంటేనే మొట్టమొదటి మనం అసలు మీకు ఒకసారి ఒక 2 నిమిషాలు మీకు చెప్తాను. కుంభము అంటే కలసము అని అర్థము, కుంభము అంటే శిఖరము అని అర్థము, కుంభము అంటే కుండ అని అర్థము. సో ఈ మనకి రాసుల్లో 2 కుండలు ఉన్నటువంటి రాశి దాన్ని కుంభరాశి అంటాం. సో కుంభరాశిలోకి, మకర రాశిలోకి, కుంభరాశిలోకి, మేషరాశిలోకి ఇలా గ్రహ సంచారం, ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచారంగా ఉన్నప్పుడు జరిగేటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో దాన్ని ఇప్పుడు కుంభమేళా కింద జ్యోతిష శాస్త్ర ప్రకారంగా గణనం కట్టి చేస్తూ ఉంటారన్నమాట, ఏ రోజు చెయ్యాలి అని. ఈ సంవత్సరం చక్కగా పుష్యమాసంలో వస్తోంది. పుష్యమాసంలో పౌర్ణమి రోజున ఇది ప్రారంభమవుతోంది అని చెప్పుకోవచ్చు. ఓకే. అయితే ఎండ్ ఎప్పటి వరకు అంటారు? ఎన్ని రోజులు ఉంటుంది ఈ కుంభమేళ? 45 రోజులు జరుగుతుందమ్మా. అయితే 45 రోజులు అంటే ఎక్కువ టైమే ఉంది. అవును. అయితే ఈ 45 రోజుల్లో కూడా మనకి ప్రతి మాసము కూడా ఆరుద్ర నక్షత్రం అనో లేకపోతే గనక ఇంకా వేరే ఇంపార్టెంట్ శివుడికి సంబంధించిన వస్తువు ఉంటాయి కదా, అలా ఈ 45 రోజుల్లో కూడా ఏవన్నా ముఖ్యమైన తిథులు ఉన్నాయా ఈ స్నానాలు ఆచరించడానికి? చక్కని ప్రశ్న ఇది, మన వీక్షకులందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటిది. ఇక్కడ ప్రయాగరాజ్లో ఇంత విశేషంగా ఈ కుంభమేళ ఎందుకు జరుగుతుంది అంటే 3 నదుల సంగమం. దానిలో ఈ 3 నదుల సంగమంలో మొట్టమొదటిది మనకి పౌర్ణమి రోజు ప్రారంభమైతే మహాశివరాత్రితో ఇది ముగింపు అవుతుంది. చూడండి, అంటే పౌష్య పౌర్ణమి, పౌష్య లక్ష్మి అని అంటాం. మనకి పుష్యమాసంలో పౌష్యలక్ష్మి కింద పూజ చేస్తాం లక్ష్మీదేవికి. సో అంటే ధాన్యం అంతా ఇంటికి సమకూరుతుంది, అందుకనే సంక్రాంతి పండుగ మనం చేసుకుంటూ ఉంటాం. ఈ ధాన్యం వచ్చేటువంటి శుభ సందర్భంలో ధాన్యలక్ష్మిగా, ఆ ధాన్యలక్ష్మి సిరుల లక్ష్మిగా, మరి అంటే మనం వస్తు మార్పిడి విధానం ఉండేది ఇదివరకు. ఇప్పుడు మన దగ్గర ఎక్కువ పంట ఉన్నది కాబట్టి దాన్ని అమ్ముకొని డబ్బుగా మార్చుకుంటున్నాం, కొంత ఆహారానికి ఉంచుకుంటున్నాం. సో మళ్ళీ ఈ డబ్బుని కొంత బంగారంగా మార్చుకుంటున్నాం, కొంత వస్తువులుగా కొనుక్కుంటున్నాం, కొంత దుస్తులుగా మనం వాడుతున్నాం.
అంటే ఏంటి? లక్ష్మీప్రదం అనేటువంటిది ప్రవేశించేటువంటి మొట్టమొదటిది ఏదైతే ఉందో పౌష్య పౌర్ణమి రోజున ఆ ప్రయాగరాజులో ఉండేటువంటి 3 నదుల సంగమం దగ్గర అక్కడ విశేష పూజ చేసిన తర్వాత ఈ కుంభమేళాన్ని ప్రారంభించడం జరుగుతుంది. దీనిలో 5 రాజస్నానాలు అని అంటారు. ఈ 5 రాజస్నానాలు అనేటువంటి దానిలో ఈ సంవత్సరం మనకి చాలా అదృష్టం కొద్దికి విచిత్రం ఏమిటాయి అంటే ప్రయాగరాజ్లో ఒకటి జరగటం ఒక విచిత్రము, చాలా గొప్ప విశేషమైనటువంటిది. అందున వసంత పంచమి రావటం ఈ కుంభమేళాలో మహా అదృష్టంగా మనం భావ్యం చేయాలి. అది ఫిబ్రవరి 1st వీక్ లోనే ఎప్పుడు ఉంది కదా. అవును. అయితే ఈ వసంత పంచమి ఎందుకు అని చెప్తున్నామంటే పంచమి సరస్వతీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి తిది. కరెక్ట్ గా అక్కడ సరస్వతీ నది కూడా ప్రవహిస్తోంది అంతర్వాహిని కింద. ఆ సరస్వతీదేవి యొక్క నది యొక్క తిది అక్కడ ఉండటం చేత మనకి ఆ విశేషమైనటువంటిది మనకి ఈసారి ఈ కుంభమేళాలో మనకి దర్శనం కాబోతున్నది. అయితే నేను చెప్పాను కదమ్మా 5 రాజస్థానాలని. ఈ 5 రాజస్థానాల దగ్గర విశేషం ఏమిటయ్యా అంటే పౌర్ణమి, వసంత పంచమి, మహాశివరాత్రి, మళ్ళీ ముక్కోటి ఏకాదశి కూడా వస్తోంది. ఇట్లా ఈ ఏకాదశికి సంబంధించిన తిథులు కొన్ని విశేషంగా వస్తున్నాయి. మొత్తానికి మనకి 5 రాజస్నానాల కింద చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రాజస్థానాల్లో మనకి విశేషంగా ఏంటి అంటే హిమాలయాల నుంచి అలాగే హిమాలయాల పైన ఉండేటువంటి గుప్తంగా ఉన్నటువంటి అనేక మంది మహాయోగి పొంగవులు, వారికి ఎంత వయసు ఉంటుందో కూడా తెలీదు. ఒకళ్ళకి 2000 సంవత్సరాలు ఉంటాయి, ఒకళ్ళు 3000 సంవత్సరాలు ఉంటాయి, ఒకళ్ళకి 500 సంవత్సరాలు ఉంటాయి, 200 సంవత్సరాలు ఉంటాయి. ఇలా విశేషంగా ఉండేటువంటి వాళ్ళందరూ కలిసి స్నానం ఆడతారు. అయితే ఇక్కడ ఏమైందంటే అనేక రకాలైనటువంటి అఘోరీలు వస్తారు. ఇట్లా మనకి హిమాలయాల్లో తపస్సు చేసుకునేటువంటి వాళ్ళల్లో కూడా అఖాడాల కింద విభజన జరిగింది. ఒక్కొక్క అఖాడాకి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడికి వచ్చి స్నానాలు చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఈ పుణ్యమైనటువంటి తిథులంటే చాలా ప్రీతి. ఎందుకు అంటే ఇప్పుడు మహాశివరాత్రి ఉంది, సాక్షాత్తు పార్వతీదేవితో పరమేశ్వరుడు వచ్చి ఆ రోజు స్నానం ఆడతాడు. అలాగే వసంత పంచమి ఉన్నది, ఆ రోజున తప్పకుండా అమ్మవారు వచ్చి ఇక్కడ స్నానం చేస్తుంది. అలాగే మనం పౌష్యలక్ష్మి పౌర్ణమి రోజున సర్వదేవతలు మొట్టమొదటిగా స్నానం చేస్తారు. కాబట్టి ఇలా దేవతల యొక్క స్నానము, ఋషుల యొక్క స్నానము, ఇలా మహాయోగుల యొక్క స్నానాలు జరగటం మూలకంగా ఆ నది లోపల విశేషమైనటువంటి ఆరోగ్య లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఆరోగ్య లక్షణాల వల్ల మనం స్నానం చేయటం మూలకంగా మన శరీరంలో మనం తీర్థం తీసుకుని స్నానం చేస్తాం సంకల్పం చెప్పుకుని. కాబట్టి ఆ తీసుకోవటం మూలకంగా అలాంటి యోగుల ప్రభావం, దేవతల యొక్క స్నానం మూలకంగా ఇంకా అసలు ఏమని చెప్పాలి అంటే ఈ కుంభమేళ ఎందుకు అంటే దేవతలకి దానవులకి అంటే రాక్షసులకి యుద్ధం జరుగుతున్నప్పుడు దేని గురించి? అమృతం గురించి. ఆ అమృతం పడిన చోటే ఈ ప్రయాగరాజ. సో అలాంటి అమృతం అనేటువంటిది మళ్ళీ ఆ నదిలో కలుస్తూ ఉంటుంది ఆ సమయంలో. సో ఆ అమృత బిందువులు కలిసినటువంటి తీర్థాన్ని మనం గనక స్నానం చేసే ముందర స్వీకరించి మళ్ళీ స్నానం చేస్తూ మళ్ళీ స్వీకరించి మనం అది ఇంటికి ప్రసాదంగా తెచ్చుకుని అది అందరికీ తీర్థం కింద ఇవ్వటం మూలకంగా అనేక రకాలైనటువంటి అనారోగ్యాల్ని, శరీరానికి పట్టినటువంటి పాపాల్ని పోగొట్టేటువంటి శక్తి ఆ జలంలో ప్రవేశించి ఉంటుంది 45 రోజులు. అద్భుతం. అందువల్ల ఈ కుంభమేళ అనేటువంటిది చాలా విశేషప్రదమైనటువంటిది. అయితే ఇక్కడ మామూలుగా స్నానాలు ఆచరించడానికి వెళ్ళే వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఈ మామూలుగానే అర్ఘ్యం వదలడం కానీ, లేకపోతే గనక ఒక సంకల్పం ఇందాక మీరు అన్నారు చెప్పుకోవడం కానీ, ఇలా కొన్ని విధానాలు ఉంటాయి కదా. సో ఈ కుంభమేళాలో స్నానాలు ఆచరించే వాళ్ళు ఎలాంటి సంకల్పం కానీ, ఏదైనా నియమాలు కానీ ఏమైనా ఉన్నాయంటారు? తప్పకుండా అమ్మా. అక్కడ తీర్థం దగ్గర కొంతమంది బ్రాహ్మణులు ఉంటారు. వారిని గనక మనం వెళ్ళి అడిగితే, అయ్యా మాకు సంకల్పం చెప్పి తీర్థ స్నానాన్ని ఎలా చేయాలో మాకు తెలియచేయండి అని అంటే గనక ఆ బ్రాహ్మణుల సంకల్పం చెప్పి మనకు చక్కగా ఆ సంకల్పం అంతా చెప్తారనమాట. అంటే ఈరోజు ఏ రోజుము, ఏ మాసము, దీనికి ఎంత విశేషం ఉన్నది,
దీనిలో మీరు స్నానం చేస్తున్నందుకు ఏ ఏ పాపాలన్నీ తొలగిపోతాయి, ఉమ్, ఎలాంటి దోషాలు తొలగిపోతాయి. ఉదాహరణకి ఇప్పుడు చాలా మంది ఇళ్లలో మైలు కలుస్తోంది కదా నాన్న అనేక అవును. రకాలుగా. ఈ మైలు దోషం పోవటానికి కూడా సంకల్పం చెప్పిస్తారు అక్కడ. ఉమ్, అంటే చూడండి ఎంత విచిత్రంగా, అంటే ఎలాంటి మైలు దోషం ఉన్నా కూడా ఒక్కసారి మీరు స్నానం చేస్తే ఆ దోషం పోతుంది అంటే ఎంత గొప్ప శక్తి ఇది. దేవతలు మీరు గనక ఆ, ఒక్కసారి నేను ఒకళ్ళకి ఫోన్ చేస్తాను మీరు కావాలంటే. నేను కాశీలో గంగ అవతల ఒడ్డున కూర్చుని స్నానం చేసి జపం చేసుకుంటున్న సందర్భంలో ఉమ్, హైదరాబాద్లో ఉన్న ఒక వ్యక్తిని నేను ఇప్పుడు నా దగ్గర ఎవరు వచ్చి వెళ్ళారో కనుక్కుని చెప్పవయ్యా అని చెప్పి నేను ఫోన్ చేసినప్పుడు గురువు గారి దగ్గర 3 ఆత్మలు వచ్చి నిలబడ్డాయి. ఉమ్, వాళ్ళు చాలా వయస్సు కలిగినటువంటి వారు, వాళ్ళు మామూలు మనుషులు కాదు ఆత్మలంటే అని అతను నాకు వేరే వ్యక్తి ద్వారా ఫోన్లో సమాచారం ఇవ్వటం జరిగింది. ఎలా అది? అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు మనం జపం చేస్తూ ఉంటే గనక మనకు ఎదురుగుండా తెలుస్తాయి. ఉమ్, ఉమ్, ఇప్పుడు మీరు ప్రయాగ్రాజ్లోకి వెళ్ళారనుకోండి, స్నానం చేయడానికి మీరు ఎడతారు. కానీ ఎవరైతే నిజంగా చెప్తున్నాను, మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా, మీరు ఎంత పవిత్రంగా వెళ్ళి ఈ కుంభమేళాలో మీరు స్నానం చేయదలుచుకున్నారో, మీ పెద్దల యొక్క క్షేమం కోరి గతించిపోయినటువంటి స్వర్గస్థులైనటువంటి వారి గురించి అక్కడ తర్పణం వదలండి. అదే అడుగుదాం అనుకున్నాను. పితృదేవతలకి మరి ఆ తర్పణం వదిలితే మీ పితృదేవతలు అక్కడ వేచి చూస్తూ ఉంటారు. మా అబ్బాయి వస్తాడా, లేకపోతే మా అమ్మాయి వస్తుందా, ఏమైనా నా గురించి ఇక్కడ దానం చేయిస్తుందా, తర్పణం వదులుతుందా, ఏమన్నా పిండ ప్రదానం చేయిస్తారా. అంటే మన పితృదేవతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారా? వాళ్ళు కూడా వచ్చి స్నానం చేస్తారమ్మా, ఓ సర్వులు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకు ఉండే అనుమానం ఏంటంటే, మేము గత కొన్నేళ్లుగా మా ఇంట్లో పెద్దవాళ్ళకి తిథి రోజున ఎలాంటివి ఆచరించట్లేదు అని బాధపడే వాళ్ళు కూడా ఇలాంటి వాటికి ముఖ్యంగా వెళ్ళొచ్చు అని వెడితే చాలా విశేష ఫలితం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం గురుగారు, మరి ఈ ప్రయాగ్రాజ్ ఒక్కటే ఉందని అంటారా, లేకపోతే ఇంకా వేరే ప్లేసెస్ కూడా ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే అక్కడ పలానా ప్లేస్ కి ప్రయాగ్రాజ్ కి కొన్ని కోట్ల మంది వస్తున్నారు అని అనేసి వింటూ ఉన్నాం కదా, మరి ఈ ప్రవాహం ఈ కుంభమేళ అనేది ఇంకా వేరే చోట్ల కూడా ఉందంటారా? అమ్మ, వేరే చోట ఉన్నది, కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం కుంభమేళ ఎక్కడ జరుగుతుందో మనం అక్కడికే వెళ్ళి స్నానం చేయాలి. అది ప్రయాగరాజ్లో జరుగుతుంది. కుంభమేళ 4 చోట్ల జరుగుతుంది. ఒకటి ఉజ్జయిని, ఒకటి హరిద్వారు, ఒకటి ప్రయాగరాజ, ఒకటి నాసిక్. అయితే మరి వీటిలలో చేస్తే మనకు అంత పుణ్యం రాదంటారా? అంటే అక్కడ జరుగుతున్నప్పుడు ఆ ఉజ్జయినిలో ఒకసారి జరుగుతుంది, అప్పుడు ఉజ్జయిని వెళ్ళి చెయ్యాలి. ఒకసారి హరిద్వార్లో జరుగుతుంది, హరిద్వార్లో చెయ్యాలి. అప్పుడు ఒకసారి మనకి గోదావరి పుట్టిన నాసిక్ త్రయంబకేశ్వరుడి దగ్గర జరుగుతుంది, అక్కడ చెయ్యాలి. ఇప్పుడు ఎక్కడ జరుగుతోంది? ప్రయాగరాజ్లో. ప్రయాగరాజ్లో ఎందుకు జరుగుతోంది? జ్యోతిష శాస్త్రం ప్రకారంగా ఈ నక్షత్రము, ఈ తిథి, ఈ వారము ఇలా కలిసినప్పుడు ఈ నది దగ్గరకి వచ్చి ఆ సమయం ఆగితే అప్పుడు ఆ నది దగ్గర జరిగే కుంభమేళా కింద దాన్ని పరిగణిస్తారు. అయితే మామూలుగా కూడా కాశీ వెళ్ళిన వాళ్ళు ప్రయాగ్రాజ్ లోనే తర్పణాలు కానీ ప్రయాగరాజ్ లోనే మనం ఈ సంవత్సరం కుంభమేళాలో ప్రయాగరాజ్ లోనే పాల్గొనాలి, ప్రయాగరాజ్ లోనే స్నానం చెయ్యాలి, ప్రయాగరాజ్ లోనే తీర్థ విధి కానీ ఏదన్నా చేసుకోవాలి పెద్దలకి, ప్రయాగరాజ్ లోనే దేవతలకి తర్పణం వదలాలి, పితృదేవతలకి తర్పణం వదలాలి. మీ యొక్క మంత్రదేవతలు ఎవరైతే జపం చేసుకుంటూ ఏదైనా మంత్రాన్ని ఉపాసన చేస్తూ ఉంటే ఆ ఉపాసనా దేవతకు కూడా అక్కడ మీరు తర్పణం వదలటం మూలకంగా చాలా శుభము కలుగుతుంది. అది ఇంత అంత వర్ణనాతీతం. నేను అనుభవించి ఉన్నాను అట్లాంటివి చాలా సందర్భాల్లో. ఇప్పుడు ఇది నేను 3వసారి కుంభమేళాకి వెళ్ళబోతున్నాను. మేము వసంత పంచమి రోజున అక్కడ స్నానం చేయబోతున్నాం ఈసారి. కాబట్టి ఇది చాలా విశేషప్రదమైనటువంటిది. ఎందుకంటే దేవతలు కనిపిస్తారు, మనం చూడగలిగిన నేత్రాలు మనకు ఉంటే గనక తప్పకుండా కనిపిస్తారు. అలాగే ఎక్కడెక్కడి నుంచోనమ్మా అసలు మనకి తెలీదు, కొంతమంది గుప్తంగా వచ్చి స్నానం చేస్తారు మహనీయులు. గుప్తంగా అంటే ఏంటంటే వాళ్ళ యొక్క సూక్ష్మ శరీరం వచ్చి స్నానం చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. దట్ ఈజ్ ఆరా అని అంటాం ఇంగ్లీష్ లో. సో ఆ ఆరా వచ్చేసేసి స్నానం చేసి వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడ. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూసారా, అలాగే ఆరాలు నేను కాశీలో స్నానం చేస్తున్నప్పుడు
ముగ్గురు వచ్చి నిలబడ్డారు. ఉమ్, ఉమ్. అది నేను ఒక అతని ద్వారా నా నా పక్కన అక్కడ మా తెలుసుకున్నాను. శిష్యుడు ఉంటే, అతను ఏదో ఉపాసన చేస్తున్నాడని అన్నావు కదా, అతను ఇక్కడ ఎవరున్నారో కనుక్కుని చెప్పమని చెప్పి ఇప్పుడు అని చెప్పి నేను అతనికి ఫోన్ చేయమని చెప్పి మా శిష్యుడికి చెప్పినప్పుడు అతను చేస్తే గురువు గారి దగ్గర ముగ్గురు పవిత్రమైన వాళ్ళు నిలబడ్డారు, ఫలానా దూరంలో నిలబడ్డారు, నాకు అంతకంటే ఎక్కువ కనిపించడం లేదు, ఉమ్, కానీ గురువు గారికి మాత్రం వాడు సుస్పష్టంగా కనిపిస్తున్నట్టుగా నాకు గోచరం అవుతుంది ఉమ్. అని చెప్పడం జరిగింది. అంటే మీకు కనిపించారా? మీకేం కనిపించలేదు? నాకు కనిపిస్తారు కనిపిస్తారు. కనిపిస్తారు సూక్ష్మ శరీరంతో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తారు. కనిపిస్తారు కనిపిస్తారు ఓకే. అంటే మనకు తెలిసిపోతుంది. అలా నేను చాలా సందర్భాల్లో చాలా యొక్క ఆ, నా అమ్మవారి అనుగ్రహం చేత, మా గురువుల యొక్క అనుగ్రహం చేత, మా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం చేత నేను చాలా వాటిని అలాగా చూడటం జరిగింది. ఆ, చాలా సందర్భాలలో చాలా చోట్ల, అంటే ఒక స్నానమే కాదు, నేను ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి, అనేక మంది మహిమాన్వితమైనటువంటి వాళ్ళు. అంటే ఏంటంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది అందరికీ కనిపిస్తారా అంటే వారి వారి అదృష్టాలు, ఆ సాధనా బలం. సాధనా బలం ఒకటి ఉండాలి. రెండోది పూర్వజన్మ సుకర్మ వెంటాడుతూ ఉండాలి. మూడవది మీ పూర్వీకులు మీ గురించి తపన పడుతూ ఉంటే తద్దోష పరిహారానికి ఏదో ఒక మహాత్ముడు వచ్చి నిన్ను ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. నీ దోషం పోయినప్పుడు మీ పితృదేవతలు సంతుష్టులై వంశాన్ని అభివృద్ధి చేయటానికి. ఆ, అద్భుతం అసలు. అందువలన మనం ఈ కుంభమేళాకి వెళ్ళి తప్పకుండా ఎవరైతే వెళ్ళగలుగుతారో, అందరినీ మనం వెళ్ళమని ఆదేశం కాదు, కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాతావరణం బాగుండలేదు. ఉమ్, ఈ కరోనా తర్వాత ప్రతిదానికి కూడా ఇదివరకు తలస్నానాలు మనం రోజు 2-3 సార్లు చేసినా ఏమయ్యేది కాదని, కరోనా తర్వాత ఒక రకమైనటువంటి మనుషుల్లో వీక్నెస్ వచ్చేసింది. అవును. ప్రతి సంవత్సరం కూడా మనం చూస్తుంటే గనక వైరస్ రకరకాలుగా పరిణామం చెందుతూ రకరకాలుగా దగ్గులని, జలుబులని, సరిగ్గా తిండి తినలేకపోవటము, వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతూ ఉన్నది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక దీక్షగా వెళ్ళి నియమంగా ఈ స్నానాలు ఆచరించాలి అని అనుకునే వాళ్ళు అక్కడ ప్రయాగరాజ్ లో అయిపోయిన తర్వాత, స్నానాలు ఆచరించిన తర్వాత కాశీ వెళ్ళొచ్చా, లేకపోతే పక్కనే ఉన్న అయోధ్య కానీ, లేకపోతే ఇంకా ఏమన్నా దర్శించుకోవాలి అనుకుంటే వెళ్ళొచ్చు అంటారా? అంటే మనం ఇక్కడ ఒకటి దృష్టితో రెండు రెండు కోణాలుగా మనం ఆలోచన చెయ్యాలి. ఇప్పుడు మేము కాశీ వెళ్ళి అక్కడి నుంచి బై రోడ్డు పెడుతున్నాం. ఇక్కడి నుంచి ఫ్లైట్లో కాశీ వెళ్ళి బై రోడ్డు ప్రయాగరాజ్కి పెడుతున్నాం. కారణం ఏమిటి అంటే ఖర్చు, ఆర్థికమైనటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రయాణాలుగా ఉన్నాయి కాబట్టి ఎలా తక్కువగా ఖర్చు కలిసి వస్తుందో ఆ విధంగా వెళ్ళవచ్చు. రెండోది, కాశీ అంటే సర్వదేవతలు నిలయం నిత్యము ఉండేటువంటిది, సంచరించేటువంటి స్థానము. కాబట్టి మనం కాశీ వెళ్ళి అక్కడి నుంచి ప్రయాగరాజ్ వెళ్ళి మళ్ళీ కాశీకి వచ్చి మనం ఇంటికి రావటం అనేది ఉత్తమం. ఇలా వెళ్ళినప్పుడు మీరు అయోధ్య వెళ్ళారనుకోండి, అయోధ్యలో మహావిష్ణువు పుట్టినటువంటి ప్రదేశం కాబట్టి మీరు అయోధ్య నుంచి ప్రయాగరాజ్ వచ్చి మళ్ళీ అయోధ్యకు వచ్చి మళ్ళీ ఇంటికి రావటం ముఖ్యం. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక, మనం ఈ పుణ్యాన్ని ఏదైతే అక్కడ చేసుకున్నటువంటి మహిమాన్వితులైనటువంటి చక్రవర్తులందరూ కూడా వచ్చి స్నానం చేసే సందర్భంలో ఏ చక్రవర్తి యొక్క దృష్టి నీ మీద పడుతుందో ఆ పుణ్యాన్ని మనం ఇంటి దాకా తెచ్చుకుంటానికి ప్రయత్నం చెయ్యాలి. దాంతో మన నెక్స్ట్ జనరేషన్స్ అందరూ కూడా మన గృహము పావనం అవుతుంది, మన సంతానం పావనం అవుతుంది, మన వంశం వృద్ధి కలుగుతుంది, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. రెండవది, మనం అక్కడికి వెళ్ళాం కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి ఇలా అన్ని దేవాలయాలు చూద్దాం అనుకుంటే శరీరం సహకరించవచ్చు, వాతావరణం బాగుండలేదు ఒక రకంగా, కాబట్టి అలసిపోతాము, నీరసించిపోతాము. తర్వాత కొన్ని అనుకోని ఏమన్నా అడ్డంకులు వచ్చినప్పుడు, ఆడవాళ్ళతో వెళ్ళినప్పుడు కొన్ని అనుకోని అడ్డంకులు వచ్చినప్పుడు, ఆ అడ్డంకి వస్తే మళ్ళీ అదంతా కూడా మనం చేసుకున్న మంచి అంతా కూడా మళ్ళీ ఇబ్బంది ఎందుకంటే మన ఇంటి దగ్గర ఉండే వాతావరణం వేరు, ప్రయాణాలలో మనకి అంత. కాబట్టి నేను అందరికీ ఏమని చెప్తున్నానంటే, మీరు వెళ్ళిన వాళ్ళు ఆ తీర్థరాజంలో స్నానం చేసి ప్రయాగరాజులో వెంటనే ఇంటికి వచ్చేసేయండి. మిగతావి కావాలంటే మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడన్నా మీరు దర్శనానికి వెళ్ళవండి. ఎందుకంటే ఈ పుణ్యాన్ని మీరు ఇంటికి ఎక్కడ తెచ్చుకోలేరేమో
అనేది నాకు ఒక చిన్న ఎంతైనా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వెళ్ళడం అంటే మన టైం కానీ శరీరం కానీ అన్నిటికీ మనం చాలా స్ట్రెయిన్ ఇచ్చిన వాళ్ళమే అవుతాం. అవును కాబట్టి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా వెళ్ళటము, ఆ పుణ్యాన్ని ఇంటి దాకా తెచ్చుకోగలగటం. అయితే గురుగారు ఆల్మోస్ట్ అన్నిటి మీద మీరు అవగాహన కల్పించేశారు మాకు. కుంభమేళా గురించి కానీ, పాటించాల్సిన నియమాలు కానీ, దర్శించవలసిన ఆలయాలు కానీ అన్ని. అయితే ఎవరిది వాళ్ళు సొంతంగా అక్కడ దాకా వెళ్ళడమే కష్టం అని అనుకుంటున్నాం కదా, సంకల్పం చెప్పుకోవాలి అనుకుంటే ఏ విధమైన సంకల్పం చెప్పుకోవాలి అనేది కూడా మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి తప్పకుండా. ఇప్పుడు ప్రయాగరాజులో ఎవరైతే వెళ్ళలేనటువంటి వారు ఉన్నారో, ఇక్కడి నుంచే మేము వెళ్ళలేకపోతున్నాము, మీ కులదేవత ఎవరైతే ఉంటారో, మీ ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో ఆయనకి నమస్కారం చేసుకుని, అయ్యా నేను ప్రయాగరాజులోకి నేను వెళ్ళి స్నానం చేయలేకపోతున్నాను అనుకుని మనం వేడుకొని, ఇక్కడే మీరు స్నానం చేసే తర్వాత చక్కగా గణపతి పూజ చేసుకునే ముందర కలసం మనం పెట్టుకుని గంగే యమునై చేయవా కృష్ణ గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనే మంత్రంతో గనక మీరు ఆ కలసం మీద చెయ్యి పెట్టి, మీరు ఇది పవిత్రమైనటువంటి ప్రయాగరాజులో జరిగేటువంటి కుంభస్నానంగా ఈ జలము మారిపోవాలి అని మీరు మానసికంగా తలుచుకుని మీరు ఆ కలసం నీళ్లు గనక నెత్తి మీద స్నానం చేసినట్లయితే ఇది మీకు కూడా ఉపయుక్తం అవుతుంది. ఇది కూడా శాస్త్ర సమ్మతమైనటువంటి విషయమే. ఎందుకంటే మానసిక స్నానం అని అన్నారు. నేను ఇందాక సూక్ష్మ శరీరంతో స్నానం చేసేస్తారని చెప్పాను చూసారా, ఇది మానసిక స్నానం. మానసిక స్నానం ఎట్లాంటప్పుడు చెప్పారు అంటే, అనారోగ్యగ్రస్తులకి, కుదరలేని పక్షంలో ఉండేటువంటి వారికి, చిన్నపిల్లలు ఉండి, ఇప్పుడు చిన్నపిల్లల్ని మనం తీసుకెడతామమ్మా, మంచి చలిగా ఉంటుంది అక్కడ వాతావరణం, అక్కడ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే నిరంతరము ఆ వాతావరణంలో వాళ్ళు సమిష్టిగా జీవనం సాగిస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి వెళ్ళిన వారికి అక్కడ చలి ఎక్కువగా ఉండటం చేత తిండి తిన్నది అరగదమ్మా. మెయిన్గా అరక వామిటింగ్స్ అవుతాయి, మోషన్స్ అవుతాయి, తలనొప్పిగా ఉంటుంది, గ్యాస్ బాగా పట్టేసినట్టుగా అవుతుంది. కాబట్టి ఈ సమస్యలు పడకుండా ఉండటానికి ముఖ్యంగా మీరు ఇందాక చక్కగా మంచిగా అడిగారు కాబట్టి నేను అందరికీ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, మీరు వెళ్ళేవాళ్ళు కూడా దీనికి సంబంధించిన మందులు కూడా దగ్గర పెట్టుకుని, మీరు డాక్టర్ని, మీ ఇంటి డాక్టర్ని సంప్రదించి కొన్ని మందులు కూడా తీసుకుని ఈ ప్రయాగరాజ్కి వెళ్ళండి. వెళ్ళలేనటువంటి వారు ఇంట్లో కూర్చుని పుష్య పౌర్ణమి దగ్గర నుంచి మహాశివరాత్రి దాకా మీరు ప్రతిరోజు, నేను కుంభమేళా ప్రయాగరాజులో చక్కగా 3 నదుల సంగమంలో పడవ దగ్గర కూర్చున్నాను తండ్రి, నన్ను తీసుకువెళ్ళు నువ్వు అక్కడికి మానసికంగా అని చెప్పి మనసులో యద్భావం తద్భవతి అని శాస్త్రం చెప్పింది. కాబట్టి మీరు అనుకుని ఆ చెంబుడు నీళ్లు మీరు గనక మళ్ళీ రెండోసారి స్థిరస్నానం చేశారు అంటేనే మీకు కూడా కుంభమేళాలో స్నానం చేసినంత పుణ్యం కొంత తప్పకుండా లభిస్తుంది, ఎటువంటి సందేహము లేదు. అయితే మీరు చెప్పిన ఆ 5 రోజుల్లో ఏ ఒక్క రోజు చేసినా, లేదా ఈ 45 రోజుల్లో ఏ ఒక్క రోజు చేసినా కానీ ఆ ఫలితం వస్తుంది. అయితే అక్కడ స్నానం ఆచరించే వాళ్ళు చెప్పుకోవాల్సిన సంకల్పం కానీ, తర్పణ విధానం గురించి కానీ ఒక 2 మాటల్లో చెప్పండి. అక్కడ స్నానం చేద్దాం అనుకునేటువంటి వారు మనకి ఆ రోజు మీరు వెళ్ళేటువంటి రోజు మామూలుగా సంకల్పం మీ చేత బ్రాహ్మలు చెప్పిస్తారు. మనకి సంకల్పం వచ్చినప్పటికీ కూడా అక్కడ బ్రాహ్మణ చేత సంకల్పం చెప్పించుకుని స్నానం చేసి తర్వాత అతనికి దక్షిణ ఇవ్వటం ద్వారా మనకి చాలా గొప్ప విశేష ఫలితం లభిస్తుంది. అయితే అక్కడ సందేహం ఉంటుంది, అక్కడ ఉండేది మొత్తం నార్త్ ఇండియన్స్ కదా, వాళ్ళ పద్ధతి ప్రకారం చెప్తారు, మరి అది మనకి వర్తిస్తుందా? తప్పకుండా వర్తిస్తుంది, తప్పకుండా వర్తిస్తుంది. అక్కడ మనము అతను ఏ ప్రాంతం వాడని చూడకూడదు. తీర్థంలో ఉండేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని మనం గౌరవించి, ఎందుకంటే దాని మీదే అతని పోషణ అంతా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి నది దగ్గర కొంతమంది బ్రాహ్మలు ఉంటారమ్మా. చాలా మంది ఏం చేస్తారంటే అక్కడున్న బ్రాహ్మలు కనీసం ₹1 కూడా ఇవ్వరు. అది చాలా పొరపాటు. మన ఇంటి బ్రాహ్మణ్ణి తీసుకువెళ్ళినప్పటికీ కూడా అక్కడున్న బ్రాహ్మలకి ఎంతో ఇతోధికంగా మీరు ఇచ్చి వచ్చినట్లయితే అతను కూడా ఆశీర్వచనం చేస్తాడు మనకి. తద్వారా మనకి ఇంకా బలం పెరుగుతుంది. రెండవది, సంకల్పం వచ్చు అనుకున్నటువంటి వాళ్ళు మీ గోత్రనామాలంతా చెప్పుకున్న తర్వాత అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి ద్వారా ఇహజన్మని పూర్వజన్మని సర్వ పాప కర్మ దోష పరిహారార్థం
పితృదోష నివారణార్థం సర్వ దుష్టగ్రహ భూత ప్రేత పిశాచ బద్ధ రాక్షస శాకిని ఢాకిని కాకిని కామిని గ్రహ పీడా నివారణార్థం సర్వ నవగ్రహ దోష నివారణార్థం అని ఇలా చెప్పుకుని ప్రయాగ కుంభమేళ స్నానం కరిష్యే అని కొద్దిగా నీళ్లు గనక ఆ ఒడ్డున వదిలేసి మొట్టమొదటగా నీళ్లు నెత్తి మీద చల్లుకుని కుడికాలు నదిలో పెట్టిన తర్వాత ఎడంకాలు పెట్టి స్నానం ఆడాలి. ఓకే, ఫస్ట్ మనం ప్రవేశించేటప్పుడు రైట్ లెగ్ పెట్టాలి అని. కుడికాలతోనే ప్రవేశం చేయాలి. రైట్. అలాగే కొంతమంది కుంకుమ పసుపు అని దీపం వెలిగించడం అని, లేకపోతే గనక అమ్మవారు గంగా నది గంగాదేవి అని చెప్పేసి చీరలు కానీ ఇలా వదిలేస్తూ ఉంటారు. లేదా తాము వేసుకే వెళ్ళిన బట్టలు కూడా నదులలో తమకు పట్టిన కర్మనో పీడనో పోతుంది అన్న ఉద్దేశంతో వదిలేస్తుంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అలా చెయ్యొచ్చా? అంటే మీరు 2 ప్రశ్నలు సంధించారు ఇప్పుడు. మొదటి ప్రశ్న, అమ్మవారిగా భావన చేసి నదీమాతకు మనము పసుపు కుంకుమ చందనము అక్షింతలు దీపము వదలటము అలాగే వస్త్రాన్ని వదలటము ఇవన్నీ కూడా చేసి తీరటం చాలా మంచిది. ఎందుకంటే నదీమాతకు వస్త్ర సమర్పణ కింద మనం భావన చేస్తాం. అయితే ఇప్పుడు మీరు ఏదైతే అక్కడ పాండాలు ఉంటారు కదా, పూజారుల కింద అర్చకుల కింద ఎవరు అంటారో క్షమించండి ఒకవేళ తప్పైతే, వారికి ఈ అమ్మవారికి ఇచ్చే చీర నదిలో వదిలే బదులు వారికి ఇచ్చి నమస్కారం చేసుకోవచ్చా, లేకపోతే నదిలోనే వదిలేయాలంట? నదిలోనే వదలాలి. కావాలంటే వదిలిన తర్వాత వాళ్ళు తీసుకుంటారు, తీసుకోండి అంటే. మనం నదీమాతకి ఇస్తున్నాం. ఎవరికి ఇస్తున్నాం ఇప్పుడు? నదీమాతకి ఇస్తున్నామా, అక్కడ ఉండేటువంటి బ్రహ్మగా ఉండేటువంటి పూజారికి ఇస్తున్నారా? నదీమాతకి ఇస్తున్నప్పుడు మొట్టమొదట పసుపు వేయాలి, కుంకుమ వేయాలి, అక్షింతలు వేయాలి. ఇంకా మన ప్రేక్షకులు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. మీరు వెళ్ళేటప్పుడు రాగి నాణాలు తీసుకుని వెళ్ళండి. ఈ రాగి నాణాలు కనుక మీరు వేసినట్లయితే శుభప్రదమైనటువంటి జన్మని మళ్ళీ పొందుతారు, రాగి నాణాలు వేయటం మూలకంగా. అలాగే ఈ పసుపు కుంకుమ వేయటం మూలకంగా ఉపయుక్తం ఏంటంటే, ఆ నీటిలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి క్రిములు, రోగాన్ని తీసుకొచ్చే క్రిములకి అవి నశింపచేసే లక్షణం పసుపుకి ఉంటుంది. రెండోది, పసుపు వేయటం మూలకంగా కూడా ఎక్కువగా పసుపు వేసిన చోట ఏమవుతుందంటే నీరు వేడెక్కుతుంది కొంచెం. అప్పుడు కూడా మన శరీరానికి అది ఒక ఆరోగ్య రక్షణగా ఉపయోగపడుతుంది. తర్వాత వస్త్రాన్ని విడవటం మూలకంగా ఆ నదీ మాతకి అమ్మవారిగా భావన చేశాం కాబట్టి ఆ మాతకి ఆ వస్త్రం ఇస్తే, అక్కడమ్మ నేను ఒకసారి ఇట్లాగే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, పేదవాళ్ళు ఆ నది దగ్గర కూర్చుని ఉంటారు. ఆ వాళ్ళు ఈ వస్త్రం తీసుకుని వాళ్ళ ముఖంలో కనుక మీరు సంతోషం చూస్తే ఆ రోజున ఎంత ఆనందం కలుగుతుందంటే అంత ఆనందం కలుగుతుంది. కాబట్టి ఆ విధానంగా మనం చేయవచ్చు. రెండోది, మీరు ఇంకో ప్రశ్న వేశారు ఏంటి, స్నానం చేసిన తర్వాత ఈ ఒంటి మీద ఉన్న వస్త్రాలు కనుక అక్కడ వదిలితే, అదే పనిగా పాత వస్త్రాలు వేసుకొని వెళ్తూ ఈ వస్త్రాలు కనుక వదిలేస్తే మనకి ఏదో ఉన్న కర్మ పోతుంది. ఇది ఒక ప్రజలలో ఒక నమ్మకం అయితే ఉన్నది, ఒక విశ్వాసం కింద. కానీ అది ఎక్కడ వదలాలి, ఎలా వదలాలి అని మనం తెలుసుకుని వదలాలి. లేకపోతే మనం పాపం చేసిన వాళ్ళం అవుతాం మళ్ళీ. ఎందుకంటే చాలా మంది వదిలేసి ఆ నీళ్ళల్లో పడేస్తారు. ఆ నీళ్ళల్లో పడేస్తే దాని దగ్గర అంతా కూడా రకరకాలైన దుర్గంధం ఏర్పడుతుంది, పాచి పడుతుంది. మనం నది పుణ్యం అని చెప్పేసి మళ్ళీ అక్కడ పాపం చేస్తే మనం స్నానం చేసే దానికి ఎటువంటి ఉపయోగం ఉండదమ్మా. కాబట్టి దాన్ని దూరంగా వదిలేయాలి, నీళ్ళల్లో పడేయకూడదు. కొత్త వస్త్రాలు అయితేనే నదిలో అమ్మవారికి సమర్పణ చేయాలి, అంతే. మనం వేసుకున్న బట్టలు మటుకు వేయకూడదు. రెండవది, ఇలాగ అందరూ వదిలేశారనుకోండి, గవర్నమెంట్ వారు కూడా అవన్నీ తీసి ఎక్కడన్నా దూరంగా వేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది ఒక విశ్వాసంలాగా, ఏదో మూఢనమ్మకంలాగా వస్తున్నదే తప్ప వదలాలని మాత్రం ఎక్కడా లేదు. బట్టలు స్నానమైన తర్వాత వదలాలనేటువంటిది ఎక్కడా లేదు. చక్కగా మంచి వస్త్రంగా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ గోచి పోసుకుని స్నానం చేయటం అనేది ఉత్తమమైనటువంటి విధానము. వస్త్రాలను అక్కడ విడవాలనేది ఎక్కడా లేదు. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడికి వెళ్ళేవారు చేయవలసినటువంటి నియమాలు ఏమిటి అంటే, మొట్టమొదటిగా మీరు ఇంటి దగ్గర తలస్నానం చేయటం, ప్రయాణం అవటం, మీరు ఏ విధంగా ప్రయాణం పెట్టుకున్నారో ఆ విధంగా ప్రయాణం సాగించి తీర్థరాజం ప్రయాగరాజుకి వెళ్ళిన తర్వాత మీరు ఎటువంటి సబ్బులతోనూ స్నానం చేయకూడదు. తర్వాత షాంపూలతో స్నానం చేయకూడదు. ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇవి రెండూ కూడా
ప్రపంచానికే కాదు మనకి కూడా ప్రమాదమైనటువంటి విషయాలు. కాబట్టి నదిలో సబ్బుతో స్నానం చేయకూడదు. ఇంకా మీకు అక్కడ ఏదైనా ఆవు పేడ దొరికిన, ఉమ్, లేదా మృత్తికా స్నానం అంటాం. మృత్తికా స్నానం నది దగ్గర మట్టి తీసుకుని ఒంటికి రాసుకుని స్నానం చేయటం. ఉమ్, ఇది యోగులు, ఋషులు, ఇందాక మనం చెప్పుకున్నటువంటి మహా గొప్ప గొప్ప ఉపాసనా పరులందరూ చేస్తారు మృత్తికా స్నానం అని చెప్పి. కాబట్టి ఆ మృత్తికా స్నానం చెయ్యండి. అంతేకాని కెమికల్స్ సంబంధించినటువంటివి ఏవి కూడా అక్కడ వాడరాదు. స్త్రీలు చక్కగా మంచి పసుపు పట్టుకెళ్ళండి. పసుపుతో ముఖానికి రుద్దుకోండి, శరీరానికి శుభ్రంగా రుద్దుకుని స్నానం చేయండి, శుద్ధి అయినట్లే అవుతుంది. రైట్. కాబట్టి ఎటువంటి కెమికల్స్ సంబంధించినటువంటి వాడటం కానీ, చాలా మంది ఈ దూకున్న తర్వాత ఆ జుట్టంతా కూడా అక్కడ పడేస్తారు. దయచేసి అలా పడవేయవద్దు. ఎంత పుణ్యం అయితే వస్తుందో ఇలాంటి వాటి వల్ల పాపం కూడా వస్తుంది అని వస్తుందమ్మా. ఇప్పుడు పుణ్యము పాపము అనేటువంటి విషయానికి వస్తేనే ఆ ప్రదేశాన్ని మనం పరిశుభ్రంగా ఉంచడమే పుణ్యం. ఆ, ఆ ప్రదేశాన్ని అపవిత్రంగానో లేకపోతే పరిశుద్ధంగా కాకుండానో చేయటమే పాపము. ఉమ్, ఇంకొకరు వచ్చి అక్కడ స్నానం చెయ్యాలి అంటే అలాంటి ప్రదేశంలో వారు ఎంత ఇబ్బంది పడతారు అనుకుని అందరూ గమనించి ఈ పుణ్యస్థానాలు ఆచరించి మీ పితృదేవతల యొక్క ఆశీస్సులతో పాటు సర్వదేవతా స్వరూపిణైనటువంటి మాంగళ్య గౌరి ప్రయాగరాజులో శక్తిపీఠంగా వర్ధిల్లుతున్నది. అలాగే పంచమాధవుల్లో ఒక మాధవుడు ప్రయాగరాజులో ఉన్నారు. వారి యొక్క ఆశీస్సులు, గంగా, యమున, సరస్వతి 3 నదుల యొక్క ఆశీస్సులు తీసుకుని మీరు చక్కగా మళ్ళీ తిరిగి మీ ఇంటికి విచ్చేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత మీ దేవతా మందిరంలో ఉండేటువంటి దేవతకి హారతిచ్చి నమస్కారం చేసుకున్నట్లయితే మీ ఇల్లు శుభప్రదమవుతుంది, లక్ష్మీప్రదమవుతుంది. దోష నివృత్తి జరిగి మీరే సెలవిస్తారు, మాకు మంచి జరిగింది మీరు చెప్పినట్లుగా చేయటం మూలకంగా. కుంభమేళా నీళ్లు తెచ్చుకున్న తర్వాత వాటికి అంటూ పూజ చెయ్యాలి అని అంటారా? ఏంటి నియమాలు ఏంటి? చాలా చక్కని ప్రశ్న వేశారు. ఎవరైతే ఆ కుంభమేళాకు సంబంధించిన తీర్థాన్ని, పవిత్రమైనటువంటి జలాన్ని ఇంటికి తెచ్చుకుని తర్వాత అది చక్కగా మీరు తెచ్చుకున్నటువంటి డబ్బానో లేకపోతే మరచెంబుతోనో ఏదైతే తెచ్చుకుంటారో దానికి ఇంటి దగ్గర పవిత్రంగా పూజ చేయండి. ఉమ్, పూజ చేసిన తర్వాత అంటే షోడశ పూజ పవిత్ర భావనతో చేసి దానికి హారతి ఇచ్చి చక్కగా ఆ మొట్టమొదటిగా ఆ జలాన్ని మీ దేవతా మందిరంలో చిలకరించండి, సంప్రోక్షించండి. ఉమ్, తద్వారా ఆ దేవతా మందిరంలో ఎప్పుడైనా మైలు తగిలిన దోషం తొలగిపోతుంది. తర్వాత మీ ఇల్లంతా చల్లుకోండి. తర్వాత మీ ఇల్లంతా కూడా పవిత్రం అవుతుంది. ఎవరైతే మీ ఇంట్లో స్నానం చేయకుండా ఉన్నటువంటి వారు ఉంటారో, కుంభమేళాకు వెళ్లకుండా ఉన్నవారు, వారికి అన్ని నీళ్లు గనక ఇచ్చినట్లయితే మీరు పక్కింటి వాళ్ళకు కూడా ఇవ్వవచ్చు, అందరికీ కూడా పంచవచ్చు. తద్వారా వాళ్ళు దానిలో మరిన్ని నీళ్లు కలుపుకుని స్నానం మాట మూలకంగా కూడా కుంభమేళలో స్నానం చేసిన పుణ్యం వాళ్ళకు కూడా మీరు పంచిన వాళ్ళు అవుతారు. తద్వారా భగవంతుడు మరింత ఆనందపడతాడు అని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురుగారు. అద్భుతంగా అసలు కుంభమేళా గురించి ఋషులు, యోగులు ఇంకా ఎవరెవరు వస్తారో అందరి గురించి అలాంటి సాధువులతో అలా చేయడం కూడా కష్టము అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అలాంటి సందర్భంలో ప్రతి ఒక్క దాని గురించి అవగాహన కల్పించారు. ధన్యవాదాలు. నమస్తే.